ఓకే, దిస్ ఇస్ సో బేసిక్. పోక్సో గురించి ఇక్కడ చాలా మందికి క్లారిటీ లేదు. అమ్మాయి అబ్బాయిని ప్రేమించినా, అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా, లేదా ఇద్దరు ఇష్టపడ్డామన్నా, ఇద్దరిలో ఏ ఒక్కరు మైనర్ అయి ఉన్నా కూడా లా ముందు అది చాలా సీరియస్ మ్యాటర్ అవుతుంది. పోక్సో కేసు అవుతుంది. ఆమె ఇష్టంగానే వచ్చింది, అబ్బాయి ముందు ప్రేమిస్తా అని చెప్పిండు, ఇద్దరం ఒప్పుకొని మాట్లాడుకున్నాం అన్నా పోక్సో చట్టంలో ఇవి జస్టిఫికేషన్ గా పనిచేయవు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చూసేది ఏజ్. మైనర్ అయితే విషయం చాలా సీరియస్ గా తీసుకుంటారు. పేరెంట్స్ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎట్లాంటి కంటెంట్ చూస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో రిలేషన్షిప్స్ లో ఉన్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు. 10 సంవత్సరాలకే చేతిలో ఫోను, ఇన్స్టాగ్రామ్, ఇంటర్నెట్, ప్రైవేట్ చాట్స్, రీల్స్, ఎవ్రీథింగ్ యాక్సెస్ లో ఉంది. మన జనరేషన్ తో కంపేర్ చేస్తే ఇప్పటి పిల్లలు 4 అడుగులు ముందే ఉన్నారు. చదువుకున్నాం కాబట్టి లా గురించి మినిమం అవేర్నెస్ ఉండాలి. ఇదేం సినిమా కాదు. సినిమాలో చూపించే లవ్ స్టోరీస్ వేరు, నిజ జీవితంలో చట్టం పనిచేసే విధానం వేరు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా 18 సంవత్సరాలు దాటేంత వరకు లా ప్రకారం మైనర్సే. వాళ్ళిద్దరికీ ఇష్టం అన్న ఒక్క మాటతోటి లా మారిపోదు. ఇప్పుడు బండి సంజయ్ కొడుకు మీద పోక్సో కేసు నడుస్తుంది. సోషల్ మీడియాలో ప్రూఫ్స్, స్క్రీన్ షాట్స్, చార్ట్స్ అంటూ చాలా విషయాలు బయటకు వచ్చినాయి. కానీ ఇప్పటి వరకు స్ట్రాంగ్ యాక్షన్ ఏం కనిపించడం లేదు. సో కాల్డ్ సెలబ్రిటీస్, ఫెమినిస్టులు, సనాతన ధర్మం అని స్పీచ్ ఇచ్చే సతీ సావిత్రులు రెస్ట్ మోడ్ లో ఉన్నారో, రెస్ట్ ఇన్ పీస్ అయిపోయారో మనకైతే తెలియదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరి కొడుకు అన్నది ముఖ్యం కాదు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది అన్నది ముఖ్యం కాదు. చట్టం ముందు అందరూ ఒకటే అనిపించేటట్టు పోలీసులు తొందరగా ఒక స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే కామన్ పీపుల్ కి కూడా ధైర్యంగా అనిపిస్తుంది. నేను చేస్తే సంసారం, నువ్వు చేస్తే వ్యభిచారం అన్నట్టు కామన్ పీపుల్ కి ఒకలాగా, పలుకుబడి ఉన్నోళ్ళకి ఒకలాగా ట్రీట్మెంట్ ఇస్తే పబ్లిక్ కి డిపార్ట్మెంట్ మీద ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ పోతుంది.